త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ కామెడీ సక్సెస్ఫుల్ మూవీ నేను లోకల్. యూత్ ని, మాస్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందిన ఈ మూవీ లోగడ నాని నటించిన భలే భలే మగాడిబోయ్ రికార్డ్స్ ని అధిగమించింది. ఇందులో శ్రీమణి రాసిన అరెరే ఎక్కడ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో నరేష్ అయ్యర్ తో కలిసి ఆలపించిన మనీషా ఎరబతిని ఈ ఎపిసోడ్ లో దీపుతో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. వెల్కమ్ చెప్పేద్దామా ఇద్దరికి? ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటలనే మరిచే సంతోషం, పాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా? హో దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మంపుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా, నేర్చుకో. పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దే వేలవుతా, ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు. మా అత్త కదా మీరు. కరెక్ట్. హీరోయిన్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట
మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది, ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. వెళ్ళకే వదిలెళ్ళకే కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. నిజమేనే చెబుతున్నా జానే జానా. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. సొంత ఊరిలో కళ్ళ ముందు కొత్త దారులను. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్య నా ఆరాధ్య. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. తొలి పలుకులతోనే కరిగిన మనసు. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. తరగతి గది దాటి తరలిన కథకి లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. ఇరువురి మొహమాటాలే దూరము పో. నువ్వు హై ఆక్టివ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో నీలట్టుండే గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే, నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారో ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా నిజంగా